పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఎస్వికేపీ ఎయిడెడ్ స్కూల్కి సంబంధించి పోస్టుల భర్తీ అనేది కాస్త వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి ఈ స్కూల్లో 7 ఎయిడెడ్ పోస్టులకి అయితే గతంలో నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీని ప్రకారం అయితే నిన్న ఎగ్జామ్ అయితే కొంతమంది అభ్యర్థులకి అయితే జరిగిన పరిస్థితి. దాదాపు 1400 మంది పైగా దీనికి అప్లై చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎయిడెడ్ పాఠశాలలో పోస్టుల భర్తీకి సంబంధించి అవకతవకలు ఎక్కువ జరుగుతున్నాయంటూ కూడా ప్రభుత్వం జీవో నెంబర్ 30 ప్రకారం ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ కూడా ఎగ్జామ్కి సంబంధించి 3 రోజుల ముందే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. దీని ప్రకారం దీనికి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా భీమవరంలోని డిఈఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్తో పాటు మెయిల్స్ కూడా డిఈఓ కార్యాలయం నుంచి అయితే వెళ్ళాయి. వారందరూ కూడా నిన్న ఎగ్జామ్కి వచ్చి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఎస్వికేపీ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి గతంలో మేమే ఎగ్జామ్ నిర్వహించుకుంటామంటూ కూడా కొంతమందికి పోస్టల్ శాఖ ద్వారా ఈ హాల్ టికెట్లను అయితే అభ్యర్థులకు పంపారు. అయితే దీని ప్రకారం ఎస్వికేపీ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి హాల్ టికెట్లు పంపిన దాని ప్రకారం ఎస్వికేపీ డిగ్రీ కళాశాలలో ఎగ్జామ్ అనేది జరగాల్సి ఉంది నిన్న. అయితే దీనికి సంబంధించి వీరందరూ కూడా హాల్ టికెట్లు కూడా పంపారు. ఎస్వికేపీ గర్ల్స్ హై స్కూల్ యాజమాన్యం అభ్యర్థులందరికీ కూడా హాల్ టికెట్లు అనేది పంపింది. దాంట్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఎస్వికేపీ డిగ్రీ కళాశాల అయితే ఉన్న సందర్భం కూడా మనం చూస్తాం. దీని ప్రకారం అభ్యర్థులందరూ కూడా నిన్న కొంతమంది దాదాపు 1000 మందికి అభ్యర్థులందరూ కూడా కళాశాలకు చేరుకున్నారు. అయితే అక్కడ బోర్డు చూసి అయితే వారు అవాక్కైన పరిస్థితి కూడా నెలకొంది. అనివార్య కారణాల వల్ల పరీక్ష వాయిదా వేయడమైంది. త్వరలోనే తేదీలు ప్రకటిస్తామంటూ కూడా అక్కడ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. అసలు ఈ అనివార్య కారణాల వల్ల ఎగ్జామ్ వాయిదా పడడం ఏంటి, ఒక పక్క ఆన్లైన్ ఎగ్జామ్ జరిగిపోవడం ఏంటి, ఇదంతా అసలు ఏంటనేది అభ్యర్థులు గందరగోళం నెలకొంది. కొంతమంది ఏలూరు నుంచి కూడా వచ్చారు. అయితే మేము 1 గంటలో భీమవరం ఎలా వెళ్తామంటూ కూడా మహిళా అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు. దీంట్లో కొంతమంది దివ్యాంగులు కూడా ఉన్నారు. దీని ప్రకారం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిఈఓ కార్యాలయ వర్గాలు ఒకటే చెప్తున్నాయి, యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 రోజుల నుంచి కూడా అభ్యర్థులందరికీ హాల్ టికెట్లు పంపాము. వారందరూ కూడా వచ్చి ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ రాశారు. కానీ స్కూల్ యాజమాన్యం చేసిన ఒక తప్పిదం వల్ల అభ్యర్థులు కొంతమంది ఎస్వికేపీ జూనియర్ కళాశాలకు వెళ్ళి సెంటర్ ఇబ్బంది పడిన మాట వాస్తవం అంటూ డిఏఓ కార్యాలయం అయితే వర్గాలు అయితే. దీనికి సంబంధించి ఎస్వికేపీ ఈ స్కూల్ మేనేజ్మెంట్ చేసిన చిన్న తప్పిదం వల్ల దాదాపు 1000 మంది అభ్యర్థులు అయితే నిన్న ఎగ్జామ్ అయితే రాయలేని పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి డిఏఓ కార్యాలయ వర్గాలు ఒకటే చెప్తున్నాయి, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము ఆన్లైన్ ఎగ్జామ్ అనేది పెట్టాము. దాదాపు 300 మంది పైగా ఎగ్జామ్ అనేది రాశారు. దీనికి సంబంధించి కొంతమంది 500 మంది పైగా ఎగ్జామ్ అయితే రాశారు. దీనికి సంబంధించి 1000 మంది పైగా స్కూల్ యాజమాన్యం చేసిన తప్పిదంతో చాలా వరకు కూడా ఈ ఎగ్జామ్ అనేది రాయలేదనే చెప్పాలి. దీనికి సంబంధించి ఎస్వికేపీ స్కూల్ యాజమాన్యం ఎటువంటి వివరణిస్తుందో వేచి చూడాలి. అభ్యర్థులందరూ కూడా గందరగోళానికి గురయ్యారు. అందరూ కూడా సక్రమంగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సిన సందర్భంలో ఇటువంటి ఎస్వికేపీ జూనియర్ కళాశాలలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఈ స్కూల్ యాజమాన్యం ఇవ్వడం వల్ల వారందరూ కూడా కళాశాల వద్దకు వచ్చారు. అయితే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పటికీ జీవో నెంబర్ 30 ప్రకారం ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాశారో వారిలో మెరిట్ తీసి వారిని అభ్యర్థులకు ఎంపిక చేస్తామంటూ కూడా డిఈఓ కార్యాలయ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఎస్వికేపీ స్కూల్కి సంబంధించి మేనేజ్మెంట్ ఎవరైతే హాల్ టికెట్లు పంపిందో వారందరూ కూడా కళాశాలకు వచ్చి నష్టపోయారు. కాబట్టి ఆ అభ్యర్థులందరూ ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు, అసలు స్కూల్ మేనేజ్మెంట్ అనేది ఎటువంటి వివరణిస్తుందో అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ టీవీ భీమవరం నుంచి. ఎస్వికేపీ అనే కాలేజీ నుంచి మాకు ఒక కాల్ లెటర్ వచ్చిందండి. మీకు ఎయిడెడ్ పోస్ట్ కన్ఫర్మ్ అయింది, మీరు అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూలో కనుక మీరు పాస్ అయితే కనుక 3 years మీకు కాంట్రాక్ట్ బేసిక్ మిమ్మల్ని తీసుకుంటాం, తర్వాత మీకు పర్మనెంట్ చేస్తాము. మీకు ఎగ్జామ్ సెంటర్ వచ్చి ఎస్వికేపీ కాలేజ్ సైన్స్ జూనియర్ కాలేజ్ అని చెప్పారండి. దాని తర్వాత మాకు టైం కూడా మెన్షన్ చేశారండి. 12 to 2:30 వరకు కూడా ఎగ్జామ్ టైం అనేది మెన్షన్ చేశారు. సో మేమందరం కూడా 1 hour ముందు ఇక్కడికి రీచ్ అయ్యామండి. మాకు ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వడమే కాకుండా తర్వాత మేము ఇక్కడ అందరూ ఎంప్లాయ్మెంట్స్ అందరూ జాబ్ ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చినాయో వాళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత ఇక్కడ మాకు మేనేజ్మెంట్ రెస్పాండ్ అయ్యి ఇది మీ సెంటర్ కాదు, ఇప్పుడు మీకు భీమవరం సెంటర్ అని మాకు చెప్పారండి. సో మేము కొంతమందికి తాడేపల్లిగూడెం, కొంతమందికి భీమవరం అండి. నా సెంటర్ వచ్చి భీమవరం అటామస్ కాలేజ్ అని చెప్పారండి. సో నేను ఇప్పుడు 1 hourలో అక్కడికి ఎలా రీచ్ అవ్వగలుగుతానండి? నేను ఏలూరు నుంచి వచ్చాను. ఇప్పుడు నా సెంటర్ భీమవరం అని చెప్తున్నారు. ఆల్రెడీ ఎగ్జామ్ టైం ఏంటో మార్నింగ్ 9కే స్టార్ట్ చేశారంటండి. 9 to 12:30కే ఎండ్ అయిపోతుంది. సో మాకు ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్లో ప్రకారం 12 to 2:30కి మాకు మెన్షన్ చేశారండి.
సో ఇప్పుడు మేము ఇప్పటికప్పుడు మేము ఎగ్జామ్ సెంటర్కి ఎలా రీచ్ అవ్వగలము, మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మేము ఎంప్లాయ్మెంట్లో మా ఫోన్ నెంబర్తో సహా మెన్షన్ చేస్తేనే మాకు ఈ కాల్ లెటర్ ఇచ్చారండి. సో ఈ కాల్ లెటర్ ఇవ్వబట్టే మేము ఇక్కడికి రీచ్ అయ్యాం. మాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. సమాధానం చెప్పే మేనేజ్మెంట్ కూడా మాకేమీ తెలియదు, మాకు సంబంధం లేదు. మీకు హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం వరకే మా రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు సార్. దీనికి తగ్గ న్యాయం మరి మీరే చేయాలి. మాకు ఏదో ఒక లోకేష్ గారు మాకు ఏదో ఒక న్యాయం చేసి సీఎం గారి దృష్టికి ఇది తీసుకెళ్లాలని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.